క్రైస్తవుడు ఈ లోకంలో జీవించినప్పుడు, యథార్థంగా నీతిగా జీవించినప్పుడు ఆ వ్యక్తికి శ్రమలు రావడం మనం చూస్తున్నాము. శ్రమలు వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఉండాలంటే దృఢముగా, విశ్వాసంగా, జ్ఞానం వల్లే మెలకుగా ఉండమని దేవుడు చెప్తున్నారు. మన శ్రమ దినమున కృంగిన ఎడల చేతగాని వాడు అగుదువని బైబిల్ సెలవిస్తుంది. సామెతలు 24వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ప్రతి క్రైస్తవుడు సింహం వలె ముందుకి, పరలోకం వైపు ముందుకు కొనసాగాలి. ఈ లోకంలోనూ యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు? నన్ను అంబడించే వారికి శ్రమ అని దేవుడు చెప్తున్నారు. దేవుడు ముందే చెప్పారు శ్రమ దినమున మనం ఏ విధంగా ఉండాలంటే ప్రార్థన చేసుకొని దేవుడితో సావాసం చేస్తే దేవుడు మనకి ఖచ్చితంగా సాయం చేస్తాడని దేవుడు సెలవిస్తున్నారు. ఈ లోకంలో ఎటువంటి శ్రమ అయినా సరే శ్రమను సహించేవాడు ధన్యుడని చెప్తున్నారు దేవుడు. ఈ లోకంలో ముందే దేవుడు తెలియజేశారు కాబట్టి శ్రమ వస్తుందని. ఎటువంటి శ్రమకైనా సరే క్రైస్తవుడు లోపలకంట ముందుకు కొనసాగాలని, ఇంకా బలంగా ఉండాలని ఆశతో వీడియో చేస్తున్నాను.